హాయ్ అందరికీ. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అయిపోయిన 2 డేస్‌కి పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో. ఇదైతే వినాయక చవితి ముందు రోజు అనమాట. ఇంకా నైట్ అయితే హెయిర్‌కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్‌లో నేను ఒక 2, 3 డ్రాప్స్ రోజ్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాననమాట. చాలా బాగా యూజ్ అయింది నాకైతే ఇది. అండ్ నాకైతే ఈ మూత ఓపెన్ చేయడానికి రావట్లేదు అని మా అక్క అయితే వచ్చి హెల్ప్ చేసింది. ఇంకా అది ఓపెన్ చేయడం పక్కన పెడితే నాకు ఉచిత సలహాలన్నీ ఇస్తుందనమాట. కండబలం పెంచాలంటే నేను. నా చేతులు కొంచెం జిడ్డుగా ఉండడం వల్ల రాలేదనమాట ఆ క్యాప్. ఫస్ట్ అయితే ఆయిల్ వేశాను కదా నేను ఒక బౌల్‌లో అందుకు. కానీ ఇట్లాంటివన్నీ తప్పవనమాట మా అక్క దగ్గర నుంచి. నార్మల్‌గా మా అక్కకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువనమాట. దేన్నైనా సరే ఎలాంటి కోపంగా ఉన్న సిట్యుయేషన్ అయినా కానీ చాలా ఫన్నీగా చేంజ్ చేసేస్తుంది. ఇంకా నేనైతే హెడ్ బాత్ చేసి ఒక 2 అవర్స్ ముందైతే హెయిర్‌కి ఆయిల్ అప్లై చేస్తాను. కానీ ఆ రోజు చాలా హెడేక్ ఉండింది. అందుకే వెంటనే హెయిర్‌కి అయితే ఆయిల్ అప్లై చేసేసాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కాసేపు అలా బయటైతే కూర్చున్నాను. నేను మా అక్క అయితే ఈ మధ్య చియా సీడ్స్ తాగుతున్నామనమాట. అంటే ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత మార్నింగ్ అయితే తాగుతామనమాట. ఇంకా ఈ చియా సీడ్స్‌లో మా అక్క లెమన్ వేసి పెట్టింది. నేను ఫస్ట్ అదైతే తాగాను. కానీ నాకు లెమన్ వేస్తే అసలు నచ్చలేదు చియా సీడ్స్‌లో. నార్మల్‌గానే నచ్చిందనమాట. ఇంకా అదే జోక్స్ అయితే వేసుకుంటున్నాము. ఇంకా నేను ఎప్పుడూ లేనిది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ షూట్ చేస్తున్నానని మా అక్క క్లాప్స్ కొడుతుందనమాట. ఇంత డెడికేషన్ ఎప్పుడొచ్చింది నీకు అని. నార్మల్‌గా నాకు నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి. మా అక్క రోజు చెప్తుందనమాట ఫుల్ వీడియోస్ అప్లోడ్ చెయ్యి అని. కానీ నేనే చాలా లేజీ. ఇంకా లాంగ్ వీడియో అని అంటే మొత్తం షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, పోస్ట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను షార్ట్ వీడియోసే ఎక్కువ అప్లోడ్ చేస్తాను. దానివల్ల అనమాట మా అక్క రోజు చెప్తూనే ఉంటుంది అప్లోడ్ చెయ్యి లాంగ్ వీడియోస్ అని. ఇంకా మొత్తానికైతే చియా సీడ్స్ ఎలాగో అలా లెమన్ వేసుకొని తాగాననమాట. అమ్మ ముగ్గు వేయమనింది తులసి చెట్టు ముందు. నాకైతే ముగ్గు పిండితో అంత బాగా ఏమి రావన్నమాట ముగ్గులు. చాక్ పీస్‌తో అయితే చాలా బాగా వేస్తాను ముగ్గులు. ఇంకా హెడ్ బాత్ అయితే చేసేసాను. అమ్మ అయితే పూజ నేను చేస్తాను. తర్వాత మీరైతే వచ్చి దండం పెట్టుకోండి అని అనింది. అందుకే లేట్‌గా అయితే చేశాననమాట. ఈ లంగా ఓణి 3 ఇయర్స్ బ్యాక్‌ది. ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఇదంతా చెప్పిందే లేండి. ఇలాంటి లంగా ఓణీలు ఇవన్నీ అయితే మనం ఫెస్టివల్స్‌కి లేదా ఫంక్షన్స్‌కి స్టిచ్ చేయించుకుంటాం కానీ అస్సలు యూజ్ చేయం కదా! మేము ఎప్పుడు టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్‌లోనే ఉంటామనమాట. మా అమ్మకి విరక్తి వచ్చినట్టుంది. ముందు రోజు నైటే చెప్పిందనమాట. రేపు మీరు ఖచ్చితంగా లంగా ఓణీలు వేసుకోవాల్సిందే అని. మా చిన్నకైతే ఓకే అని చెప్పింది అప్పుడు. అప్పుడు కూడా 50% అయితే చెప్పిందనమాట. మార్నింగ్ తెలిసిందే కదా! మొత్తం డెసిషన్ అయితే చేంజ్ చేసేసుకుంటుంది. మా అక్కకి శారీస్, హాఫ్ శారీస్ ఇట్లాంటివన్నీ అస్సలు నచ్చవు. బయటికి వెళ్తున్నామంటే కుర్తా సెట్స్, ఇంట్లో ఉంటే టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్ అనమాట. ఎందుకో తనకి అస్సలు నచ్చవనమాట. మొత్తానికి పూజ అంతా అయిపోయాక నేను కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాను. అమ్మ అయితే తీర్థం ఇచ్చింది. ఈ 2025 మాకు అస్సలు నచ్చలేదనమాట. ఎందుకంటే 2025లో మేము చాలా వరకు ఫెస్టివల్స్ అవన్నీ కూడా సింపుల్‌గా చేసుకున్నాము. అన్నీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోతున్నాయి అనమాట. అందరికి ఇలానే ఉందా? లేక మాకు ఇలా ఉందా? అని మాకు అర్థం కావట్లేదు. ఎందుకో నాకైతే అస్సలు ఈ ఇయరే నచ్చలేదనమాట. అమ్మ అయితే దేవుడి దగ్గర థ్రెడ్స్ పెట్టి ఆ థ్రెడ్స్ అయితే కడుతుంది. ఎన్ని పూజలు చేసినా, ఏం చేసినా కానీ మనం ఒక బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉన్నాము అని అంటే ఖచ్చితంగా మన చుట్టూ జరిగే పనులు అవి కూడా మనకు నచ్చవనమాట. మేమిప్పుడు ఆ ఫేజ్‌లోనే ఉన్నాము. నేను యూట్యూబ్‌లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా! ఆ వీడియోస్ అయితే చాలా బాగా హిట్ అవ్వాలి అని అయితే కోరుకుంటాము మాక్సిమం దేవుడి దగ్గర. నేనైతే నెక్స్ట్ డే అసైన్‌మెంట్ సబ్మిట్ చేసేది ఉంది అని అసైన్‌మెంట్ అయితే స్టార్ట్ చేశాను. ఏ ఫెస్టివల్ వచ్చినా, ఏమొచ్చినా ఇలాంటివన్నీ తప్పవు కదా! ఎలాగో లాస్ట్ ఇయర్ కాబట్టి ఇవన్నీ భరించాలి. నేను మా అక్క అయితే ఖాళీగానే ఉన్నాం కదా అని ఒక 2, 3 వీడియోస్ అయితే చేశామన్నమాట షార్ట్ వీడియోస్‌కి. ఈ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసి ఉంటాను. ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేసేలోపు. ఈ షార్ట్ వీడియో చాలా ఫన్నీగా వచ్చింది. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూసి వీడియోని అయితే లైక్ చేయండి. అమ్మ అయితే భక్షాలు చేస్తుంటే అక్కని పిలిచిందనమాట. ఈ భక్షాలు అయితే కాల్చమని. వీటిని ఓలిగలు అని కూడా అంటామనమాట మేము. అలా ఎంతమంది అంటారో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లెమన్ రైస్‌లోకి పప్పు, ఆలు ఫ్రై, రసం, సాంబార్, వైట్ రైస్ ఇలా అయితే చేసిందనమాట అమ్మ. అన్నీ సింపుల్‌గానే చేసింది. ఫెస్టివల్స్ అంటే ఇవన్నీ మ్యాండేటరీ కదా చేసుకోవడం. మెయిన్ ఏంటంటే కుడుములు చేయలేదనమాట ఈసారి. ఎందుకో మరి అమ్మ అయితే మర్చిపోయిందో మరేమో తెలీదు. మొత్తానికైతే వీడియోని ఇంతకి ఎండ్ చేశాను. వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఫుల్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.